హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. హ్యాపీ వీకెండ్ గైస్. ఈరోజు వచ్చేసి సాటర్డే అండ్ ఈరోజు అయితే మూవీకి వెళ్ళి వచ్చాము అండ్ మూవీ వాజ్ సో గుడ్ అండి. నచ్చింది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మూవీ వచ్చింది కదా, దానికి వెళ్ళాము. అండ్ వచ్చేసిన తర్వాత రేపు మార్నింగ్కి సోక్ చేయడానికి కొన్ని బాదామ్స్, అట్ ద సేమ్ టైం చియా అండ్ సబ్జా సీడ్స్ కూడా ఇలాగా సోక్ చేసేస్తున్నాను. సో దట్ దే రెగ్యులర్లీ నీడ్ 12 ఈవెన్ 8 to 12 అవర్స్ సోకింగ్ టైం అన్నమాట. అప్పుడే అవి మనం కన్జ్యూమ్ చేస్తే మనకి వాటి బెనిఫిట్స్ మన బాడీకి రావడానికి డెఫినెట్లీ దే నీడ్ 8 అవర్స్ టు సోక్. సో స్టార్టింగ్ కొన్ని సబ్జా అండ్ చియా సీడ్ వాటర్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని అయితే కన్జ్యూమ్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు సండే కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం లేట్గా అయితే లేచానండి. లేట్గా అంటే యూ మైట్ థింక్ ఇట్ మే బీ అరౌండ్ 10 or 11 గైస్, బట్ నాట్ లైక్ దాట్. ఇట్స్ 7 నౌ. ఓకే, 7 o'clockకి లేచాను. అంటే లేవగానే ఫస్ట్ అయితే ఇలా పల్లి చట్నీ అయితే చేసేస్తున్నానండి. అండ్ ఈరోజు సండే కాబట్టి కొంచెం డిఫరెంట్గా చికెన్ కర్రీ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ హ్యూమిడిటీ చాలా ఉందండి. అసలు ఎంత వేడిగా ఉందంటే చాలా వామ్గా ఉంది టెంపరేచర్ అనేది. సో అందుకు తినబుద్ధి అవ్వలేదు. అందుకనేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. అండ్ చూసారా, మా షీరోగాడు పక్క నుంచి చూస్తూ ఉన్నాడండి. పీనట్స్ చూశాడు. వీడికి పీనట్స్ అంటే చాలా ఇష్టం. సో మధ్యలో వీడిని ఇలా ముద్దాడకపోతే నాకు డే అనేది అవ్వదు. చూసారా ఎంత క్యూట్ ఉందో. ఆ తర్వాత మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసేసుకొని చట్నీలో తాలింపు అయితే వేసేసాను. కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కానీ అది సపరేట్గా షూట్ చేయాలి అంటే నాకు టైం అయితే సరిపోలేదు. యాజ్ యు నో, మార్నింగ్ నాకు చాలా హెక్టిక్గా ఉంటుంది. ఈవెన్ ఇట్స్ సండే కూడా నేను డాడీకి కొంచెం క్యారియర్ పంపించాలి కాబట్టి మార్నింగ్ నేను వాట్ ఎవర్ ద డే ఈస్ ఐ హ్యావ్ టు కంప్లీట్ ద హోల్ కుకింగ్ అరౌండ్ 9 AM లోపే నేను అన్నీ చేసేసుకోవాలి. బట్ ఫర్ ష్యూర్ నెక్స్ట్ టైం ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా నేను షూట్ చేసి పెడతాను. బట్ ఈ వీడియోలో అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను గైస్. ఫస్ట్ అయితే చక్కగా ఒక బాండి తీసుకోండి, ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈక్వల్ క్వాంటిటీస్, లైక్ ఇప్పుడు మీరు 2 ఆనియన్స్ తీసుకుంటే 2 టొమాటోస్ తీసుకోండి. సో ఈక్వల్ రేషియోస్ ఆఫ్ టొమాటోస్, ఆనియన్స్ తీసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత యూ కెన్ యాడ్ 8 to 9 క్యాష్యూ నట్స్ అనమాట. అంటే కరెక్ట్గా 8 to 9 మాత్రమే వేయండి. నేను లాస్ట్ టైం చేసినప్పుడు ఎక్కువ క్యాష్యూ వేసేస్తే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ అది చాలా డామినేట్ చేసేసింది చికెన్ని. సో ఈసారి ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను కౌంట్ చేసి తీసుకున్న తర్వాత అదంతా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపిన తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం మసాలా, బిర్యానీ మసాలా కావచ్చు లేదా గరం మసాలా, వాట్ ఎవర్ యూ నీడ్, కొంచెం వెరీ స్లైట్ అమౌంట్ ఆఫ్ మసాలా పౌడర్ని యాడ్ చేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం అండ్ ఒక 3 to 4 చిల్లీస్ వేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చి అందులో చికెన్ వేసేసుకోండి. నీట్గా కడిగి పెట్టుకొని చికెన్ వేసేసి పైన మూత పెట్టేసి ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో పెట్టేసారనుకోండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి ఒక 60% వరకు చికెన్ కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఈ పేస్ట్ని యాడ్ చేసేసి ఇంకొంచెం వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ఒక 10 minutes మీరు అలా లో ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి, దెన్ యువర్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ అనమాట. గ్రేవీ స్టార్టింగ్లో వేయకూడదు, ఎందుకు అంటే మనం అందులో క్యాష్యూ వేసాం కదా, అది మనకి అడుగు అంటేస్తుంది. సో వీ షుడ్ ప్రిఫర్ అది లాస్ట్లోనే వెయ్యాలి. ఒక 10 minutesలో కర్రీ అయిపోతుంది అనగా దెన్ యూ హ్యావ్ టు యాడ్ దట్ పేస్ట్ అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను గైస్. అండ్ పక్కన కర్రీ అయితే కుక్ అయిపోతూ ఉంది అండ్ దోశలు అయితే వేసేస్తున్నాను. అండ్ నేనైతే గైస్ చాలా వ్లాగర్స్ చూసాను.
చాలా మోటివేట్ అయ్యాను. అందుకే అప్పటి నుంచి నేను కూడా నా లైఫ్ స్టైల్‌ని మార్చుకున్నాను. ఇలాంటి వీడియోస్ చేస్తూ ఇంకొంతమందిని మోటివేట్ చేద్దామని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మోస్ట్‌లీ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్నింగ్ అండి. ఎందుకంటే నేను ఇందులో నా ప్రైవేట్ ఇష్యూస్ ఏది కూడా నేను పెట్టను. ఓన్లీ ఎవరినైనా మోటివేట్ చేయగలం అనుకున్న నా డైలీ లైఫ్ స్టైల్ మాత్రమే నేను ఈ యూట్యూబ్‌లో అనేది పోస్ట్ చేస్తాను. యాస్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్. సో, బ్రేక్‌ఫాస్ట్ గురించయితే నేను ఈ దోస మిక్స్ మీరు రెగ్యులర్‌గా నా ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇఫ్ ఎనీబడీ న్యూ టు మై ఛానల్ వాళ్ళకి తెలియాలి కాబట్టి ఐయామ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇట్ వన్స్ అగైన్. నేను దోస మిక్స్‌లో అయితే జొన్నలు, రాగులు, కొద్దిగా అటుకులు, కొద్దిగా ఒక స్పూన్ మెంతులు, ఇంకా కొద్దిగా వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ శనగలు అండ్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ పీనట్స్ వేరుశనగ గుళ్ళు అండ్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ రైస్. అంతేనండి, ఇవే వేస్తాను. సో ఇట్స్ ఆబ్వియస్లీ వెరీ హెల్తీ అండ్ అందులో మీరు అప్పుడప్పుడు ఫ్లాక్ సీడ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నాట్ డైలీ, ఎందుకంటే ఓవర్ కన్జ్యూమింగ్ కూడా చాలా అన్‌హెల్తీకి ఇష్యూస్‌కి మనకి దారి తీస్తాయి కాబట్టి ఈటింగ్ ఎవ్రీ హెల్తీ థింగ్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎవ్రీడే flaxseed powder is not good. So you can eat it in alternate days in a disciplined mode అనమాట. ఓకేనా? సో డాడీకి అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే బాదం పప్పు మొత్తం పైన స్కిన్ అంతా పీల్ చేసేసి ఇందులో వేసేస్తున్నా. అండ్ డాడీకి వచ్చేసి 4 దోసాస్ వేసానండి. యాజ్ యూ కెన్ అబ్జర్వ్, నేను దోసలో రా క్యారెట్ వేసాను. క్యారెట్ అనేది వేపలేదు. సో దోస మొత్తం కుక్ అయిపోయిన తర్వాత, ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ రా క్యారెట్ టచ్ అనేది ఇచ్చాను. సో ఇట్స్ వెరీ హెల్దీ గైస్. అండ్ చిన్న బాటిల్లో చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ నానపెట్టాను కదా, ఆ చిన్న బాటిల్లో ఒకటి పెట్టేశాను పక్కన. అండ్ ఇప్పుడు లంచ్ పెట్టేస్తున్నా. సో ఎవ్రీథింగ్ నేను హాట్ ప్యాక్లోనే పెడతానండి. స్టీల్ దాంట్లో పెట్టి అది మళ్ళీ హాట్ ప్యాక్ అనమాట. డైరెక్ట్ ప్లాస్టిక్, చాలా హాట్ ఐటమ్స్కి ప్లాస్టిక్ అనేది నేను అసలు యూజ్ చేయను. తెలిసి మనం కొన్ని కైండ్ ఆఫ్ తప్పులు చేయకూడదు. ప్లాస్టిక్ ఈజ్ నాట్ అంటే వాడకూడదు అని కాదు, బట్ మనం వేడి ఐటమ్స్ అందులో యూజ్ చేయకూడదు. దాట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను. నాకైతే గైస్ వండడం ఓకే, కానీ వడ్డించడం అండ్ ప్యాక్ చేయడం లిటరల్లీ నాకు చాలా ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే అది సరిపోతుందా లేదా అనిపిస్తుంది అది వడ్డించేటప్పుడు, అండ్ ఇంకేదైనా మర్చిపోయామేమో అనిపిస్తుంది. సో నాకు ఇన్ని కన్ఫ్యూషన్స్ మైండ్లో రోల్ అవుతూ ఉంటాయి. సో మీరైతే ఏమనుకుంటున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే మాట్లాడింది నాతో, ఓకేనా? అండ్ ఇప్పుడు కర్రీ అయితే వేసేస్తున్నాను. యాజ్ యూ కెన్ సీ గైస్, కర్రీ ఈజ్ సీరియస్లీ డెలిషియస్. చాలా టేస్ట్గా వచ్చింది అండ్ లుక్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ అనే కంటే కూడా రెస్టారెంట్ కన్నా ఒక వేరే లెవెల్లో అయితే కర్రీ వచ్చింది. యాక్చువల్గా మా డాడీకి ఇలా వడ్డించేటప్పుడే నాకైతే ఒక ప్లేట్లో వేసుకొని చక్కగా తినాలనిపించిందండి వేడివేడిగా. చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అనేది. ఈ క్యారేజ్ అంతా కూడా పెట్టేసి పంపేశాను అనుకోండి, నా మెయిన్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఏ పనులు చేసుకున్నా నేను కొంచెం ఈజీగా, పీస్ఫుల్గా, స్లోగా చేసుకోవచ్చు అనమాట. కంగారు బర్డెన్ అనేది ఉండదు. ఇలా స్టీల్ బాక్సెస్లో పెట్టేసి అప్పుడు హాట్ ప్యాక్లో పెడతాను. మనం ఎన్ని వంటలు వండినా గైస్, ఒక కైండ్ ఆఫ్ లవ్తో వండితే వాటి టేస్ట్ ఇంకా పెరుగుతుంది. మీరేమంటారు? ఇందాక ఇది బాదం పప్పు చూసిందండి మా షీరోగాడు. అంతే, ఇందాకటి నుంచి ఆ కేజీలోంచి వచ్చేయాలని చెప్పి అది చేసే ఫీట్స్ ఉంటాయి చూసారా, అసలు ఒక లెవెల్లో ఉన్నాయన్నమాట. చూసారా ఎంత క్యూట్గా తిందో. వీటికి బాదం పప్పులంటే చాలా ఇష్టమండి. నేను ఎక్కువ ఈ షీరోగాడినే తీస్తాను. వీడు చాలా ముద్దుగా ఉంటాడు. డెయిజీ అంటే వీడు భార్య అనమాట. అది కూడా చాలా క్యూట్ ఉంటుంది. బట్ వీడైతే ఇంకా ముద్దుగా ఉంటాడు. ఎక్కువ వీడినే బయటికి తీసి ఇలా ఆడుతూ ఉంటాను.
అండ్ ర్యాట్ కూడా ఉందండి. యాక్చువల్‌గా ఏంటంటే మేము ఫస్ట్ ర్యాట్స్‌ని తెచ్చుకున్నాము మేల్ అండ్ ఫీమేల్. కానీ ర్యాట్ అబ్బాయి చనిపోయాడనమాట. సో, దీన్నక్కడ వదిలేసామనుకోండి, దీనికి మళ్ళీ సోల్‌మేట్ దొరుకుతుందా? దొరకదా? మళ్ళీ ఇన్ని 6 మంత్స్ వరకు పెంచాము. ఈ టైంలో వదలడం కూడా కరెక్ట్ కాదు కదా! అని చెప్పేసి ఇంక దీంతో పాటు ఆ హామ్‌స్టర్స్‌ని రెండిటిని కూడా తెచ్చుకున్నాము. సో, 3 ఒకే కేజీలో ఉంటాయి గైస్. చక్కగా హ్యాపీగా ఉంటున్నాయి. అండ్ ఈవినింగ్ అయితే అయిపోయింది. అండ్ సండే కాబట్టి మా పాప అయితే వీటికి స్నానం చేద్దాము అని చెప్పేసి అంది. సో, ఈవినింగ్ క్లైమేట్ అయితే ఇలా పీస్‌ఫుల్‌గా, కూల్‌గా చాలా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్‌గా అనిపిస్తుంది ఈవినింగ్స్ అనేది. సో, మేము టెర్రస్ పైన ఇలాగా సిమెంట్ ఇలా వేయించుకున్నాము. సో దట్ కొంచెం బట్టలేదైనా మడత పెట్టుకోవాలన్నా, ఇలా క్యూట్ క్యూట్ వాటికి స్నానాలు చేయించాలన్నా బావుంటుంది కదా అని చెప్పేసి. స్నానం అయితే అయిపోయిందండి. వచ్చేసాము లోపలికి. అండ్ వీటికి హెయిర్ డ్రైయర్ అయితే చేసేస్తున్నాను. జనరల్‌గా మనకి హామ్‌స్టర్స్‌కి స్నానం చేయించకూడదు అని ఉంటుంది. బట్ సీరియస్‌లీ గైస్ ఇవైతే చాలా ఎంజాయ్ చేస్తాయండి స్నానాన్ని. మనం వీటికి బాత్ చేయించిన వెంటనే అవి చాలా యాక్టివ్ అయిపోతాయి. అంటే వాటి యాక్టివిటీస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అవి ఎంజాయ్ చేస్తున్నాదా? లేదంటే అవి ఒక కైండ్ ఆఫ్ ఇరిటేటెడ్‌గా ఫీల్ అవుతున్నాయా అనేది ఆహ్, ఐ మీన్ వాటిని చూస్తే మనకి అర్థమైపోతుంది. ఈవెన్ యూ కెన్ సీ గైస్ ఇందాక ఎలా ఉన్నాయి స్నానం చేయించిన తర్వాత దే ఆర్ సో యాక్టివ్, చాలా ప్లేఫుల్ ఉంటాయి, క్యూట్ ఉంటాయి. అండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాటిని అలా తడిగా ఉంచకూడదు. చక్కగా ఇలా హెయిర్ డ్రైయర్ పెట్టామనుకోండి, వాటికి కూడా కొంచెం ఆ లెవెల్ ఆఫ్ హీట్ తగిలి అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. రిఫ్రెష్‌మెంట్ వస్తుందనమాట వాటికి. చూడండి ఎలా ఆడేస్తున్నాయో 3. ఇది చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. వీటి ఫర్ చూసారా? స్నానం చేయించి, హెయిర్ డ్రై చేయించిన తర్వాత వీటి ఫర్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. షీరో చూడండి వీటి ఫర్ ఎంత అందంగా ఉందో. చుక్ చుక్ చుక్. ఇప్పుడు వీటికైతే బాదం పప్పు పెట్టేద్దామండి. ఆటలు ఎక్కువైపోయి అస్సలు బాదం పప్పు తినట్లేదండి ఇవి చూడండి. సో, పెట్స్‌ని పెంచుకుంటే మనకి చాలా కామ్‌గా అనిపిస్తుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మనం కొంచెం ఎమోషనల్‌గా బాండ్ అయిపోతాము. బట్ స్టిల్ అవి హ్యాపీగా ఉన్నంత వరకు వి ఎంజాయ్ దేర్ హ్యాపీనెస్ అండి. నేనైతే అలా అనుకుంటాను. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో, మన వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ మోటివేటెడ్, ఐ విల్ బీ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. ట్రై టు స్టే హెల్తీ, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, బీ కూల్ అండ్ కామ్. బాయ్. గుడ్ నైట్.